హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో మంచి స్నాక్ ఐటెం పిల్లలకి బాగా నచ్చేలాగా చక్కటి స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఈ దీపావళికి ఈ పనసతొనల స్వీట్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీటిని సంపెంగ పూలని కూడా అంటారండి. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. మరి ఇవి ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలో చూసేయండి. ముందుగా పిండి కలపడానికి వీలుగా ఇలా ఒక గిన్నె తీసుకోండి. ఈ గిన్నెలోకి 1 కప్పు మెజర్మెంట్తో 2 కప్పుల వరకు మైదా పిండిని అయితే తీసుకోవాలి. ఇలా పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడంతా ఉప్పు వేసుకోండి. ఏ స్వీట్లోకైనా కొద్దిగా సాల్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా సాల్ట్ వేసి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసి పిండి అంతా కూడా ఇలా రబ్ చేస్తూ కలిపేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు వరకు నీళ్ళని తీసుకుని కొద్దిగా వేసుకుంటూ పిండి అంతా కూడా సాఫ్ట్ పూరి ముద్దలాగా కలిపేసుకోండి. మరీ ఎక్కువ నీళ్ళు పోయకండి. మైదా పిండిలో కొంచెం తడి ఎక్కువైనా జోరుగా అయిపోతుంది కదా. ఇలా గట్టిగా కలిపేసుకొని పైవైపు ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు దీనికి కావాల్సిన చక్కెర పాకాన్ని ప్రిపేర్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కళాయి పెట్టేసుకొని ఇందులోకి పిండి తీసుకున్న కప్పు కొలతతో 1.5 కప్పు వరకు చక్కెరని వేసుకోవాలి. 1.5 కప్పు పాకం సరిపోతుందండి. ఇలా చక్కెర వేసిన తర్వాత 1 కప్పు వరకు నీళ్ళని వేసుకోండి. 1 కప్పు నీళ్ళని వేసుకుని ఈ చక్కెర అంతా కూడా మీడియం మంట మీద మొత్తం కూడా ఇలా కరిగించేసుకోండి. ఇదంతా కూడా ఇలా కలుపుతూ చక్కగా తీగ పాకం వచ్చేలాగా ఉడికించేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగానే చక్కెర అంతా కూడా చక్కగా పాకం వచ్చేస్తుందండి. మనకి తీగ పాకం వస్తే సరిపోతుంది. మంచి ఫ్లేవర్ కోసం 1 అర స్పూన్ వరకు ఇలాచీ పొడిని కూడా వేసి కలిపేసుకోండి. ఇప్పుడు ఒకసారి పాకం చెక్ చేసి చూపిస్తున్నా చూడండి. పాకం వచ్చేసి ఇలా జిగుటుగా ఉండాలి. సన్న తీగ పాకం వస్తే సరిపోతుందండి. ముదురు పాకం అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకున్నారంటే పాకం అనేది గట్టిపడకుండా ఉంటుంది. నిమ్మరసం వేసి ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి చూద్దాము. చక్కగా నానిందండి. పిండి అంతా కూడా సాఫ్ట్గా వచ్చేసింది. ఈ పిండి ముద్దని మరొకసారి ఇలా రోల్ చేసుకోండి. కలుపుతూ చక్కగా రోల్ చేసుకోండి. ఇలా పొడుగుగా రోల్ చేసుకొని చాక్ తీసుకొని అన్ని పీసెస్ కూడా సమానంగా వచ్చేలాగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా చక్కగా రౌండ్గా చేసుకుంటూ ఒక గిన్నెలోకి వేసేసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని ఈ పిండి ముద్దకి కొద్దిగా పొడి పిండిని కూడా చల్లేసుకోండి. ఇలా పొడి పిండి చల్లిన తర్వాత పూరీ కర్ర తీసుకొని చక్కగా ఇలా రోల్ చేసుకోవాలి. ఈ పూరి వచ్చేసి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా ఒత్తేసుకోండి. ఇలా మొత్తం కూడా ఒత్తేసుకున్న తర్వాత ఒక చాక్ తీసుకొని చుట్టూరా ఉన్న అంచులన్నీ కూడా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా సైడ్ ఉన్న అంచులన్నీ కట్ చేసేసుకోండి. మనకి స్క్వేర్ షేప్లో చక్కగా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కట్ చేసిన పిండిని అంతా తీసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోండి ఆరిపోకుండా. ఇప్పుడు పైవైపు కొద్దిగా పిండి చల్లేసుకొని ఈ స్క్వేర్ షేప్లో కట్ చేసిన ఈ పూరీ షీట్ని ఇలా రివర్స్లో టర్న్ చేసుకోండి. ఇప్పుడు ఒక చాక్ తీసుకొని పైవైపు కింది వైపు అంచులు కొద్దిగా అరంగుల వరకు వదిలేసుకొని ఇలా మిడిల్లో సన్నగా లేయర్స్లా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఈ లేయర్స్ అంటుకోకుండా ఫోల్డింగ్ చేసినప్పుడు ఇలా పొడిపిండి చల్లుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మలిచేసుకోవాలి. ఆ తర్వాత మరొకసారి పొడిపిండిని చల్లేసుకొని మరొక లేయర్ లాగా మడతేసేసుకోవాలి. ఇలా మడత పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చివర్లన్నీ కూడా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసామంటే అంచులనే వీడిపోకుండా చక్కగా వస్తాయి. ఇప్పుడు మధ్యలో ఇలా కట్ చేసిన లేయర్స్ ఉన్నాయి కదా, వీటిల్లో నుంచి ఒక చివరి నుంచి ఇలా లోపల వైపు నుంచి మడుచుకోవాలి. ఇలా మలిచామంటే మనకి కరెక్ట్గా మంచి లీఫ్ షేప్ అనేది వస్తుందండి. మంచి డిజైన్ కనిపిస్తుంది. ఫ్రై చేసినప్పుడు చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది, పిల్లలకి అట్రాక్షన్గా. ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తున్నా చూడండి. పూరీ చేసేసుకొని ఇలా ఎడ్జెస్ అన్ని కట్ చేసి లేయర్లా కట్ చేసుకొని పొడిపిండి చల్లుకొని ఇలా మలిచేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మరొకసారి పొడిపిండి చల్లేసుకొని మరొక లేయర్ ఇలా మలిచేసుకోవాలి. ఇప్పుడు పైవైపు కింది వైపు అంచుల్ని ఇలా కొద్దిగా నొక్కారంటే విడిపోకుండా చక్కగా ఉంటాయి. ఇలా మిడిల్లోకి కొంచెం గ్యాప్ చూసుకొని లోపల వైపు నుంచి బయటికి ఇలా తీసేసుకోవాలి. ఒక చివరి వైపు చూడండి ఎంత చక్కగా వచ్చాయో. అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి చేసేయచ్చండి. ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసి వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పనసతొనల్ని కడాయిలో సరిపడినన్ని వేసేసుకోండి. ఇక్కడ నేను ఒక 4 వరకు వేసి అయితే ఫ్రై చేస్తున్నానండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మీడియం మంటలోనే పెట్టేసి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి పనసతొనల్ని. ఇలా వేసిన తర్వాత ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయి పైకి తేలేంత వరకు కలపకుండా ఉండండి. ఇవన్నీ కూడా చిన్న మంట మీదనే ఫ్రై చేసుకుంటే లోపల వరకు చక్కగా వేగిపోయి క్రిస్పీగా వస్తాయండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే తొందరగా పైవైపు మాడిపోయి లోపల అనేది పచ్చిగా ఉండిపోతుంది పిండి. ఇలా చిన్న మంట మీదనే మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా.
ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పనస తొనల్ని చక్కెర పాకం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలి. చక్కెర పాకం అనేది కొద్దిగా వేడిగా ఉంటే పనస తొనలు వేసినప్పుడు చక్కగా పాకం అనేది పీల్చుకుంటుంది. ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి పాకంలో వేయడానికి కొంచెం టైం పడుతుంది కదండి, పాకం అనేది చల్లారిపోతుంది. అలాంటప్పుడు కొద్దిగా గోరువెచ్చగా వేడి చేసుకొని ఈ ప్రిపేర్ చేసుకున్న పనస తొనలు వేసారంటే పాకం అనేది చక్కగా పడుతుంది. ఇలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచేసి ఇలా జల్లెడ గంటలోకి తీసేసుకున్నారంటే పాకం అంతా కూడా చక్కగా పట్టేస్తుంది. ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఈ పాకం అనేది లైట్గా పడుతుంది. ఇలా ఒక జల్లెడ గిన్నెలో వేసి ఫ్యాన్ కింద వేసారంటే పాకం అంతా కూడా ఆరిపోయి పాకం చేతికి అంటుకోకుండా చక్కగా మనకి పనస తొనలు అయితే రెడీ అయిపోతాయండి. చూసారా, చాలా సింపుల్గా మంచి స్నాక్ ఐటమ్ పిల్లలకి నచ్చే విధంగా చేసేసుకోవచ్చు హెల్తీగా ఇంట్లోనే. చాలా క్రిస్పీగా తక్కువ స్వీట్నెస్తో చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి మనకి వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, మీకు ఇక్కడ ఒకటి ఇవి రుచి చూపిస్తున్నాను. చాలా క్రిస్పీగా వచ్చాయండి. వీటిని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం మట్టి మీదనే చిన్నగా ఫ్రై చేసుకున్నారంటే మొత్తం కూడా కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. మరి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ స్వీట్ పనస తొనల్ని మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఇది వాళ్ళకి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.